కర్నూలు జిల్లా ఎమ్మికనూరు బనవాసి జవహర్ నవోదయంలో పూర్వ విద్యార్థులు మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాట్లు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హాజరయ్యారు। ఉచిత రక్తదానంతో పాటు విద్యార్థులకు ఉచితంగా హెచ్ఐవి వ్యాక్సిన్లను కూడా అందజేశారు। ఈ క్రమంలోనే విద్యార్థినికి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వ్యాక్సిన్ వేశారు। భవిష్యత్తులో గర్భసంచి క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ పనిచేస్తుందని ప్రముఖ ఆంకాలజీ డాక్టర్ నరేంద్రనాథ్ తెలిపారు। అనంతరం నవోదయంలో 35 లక్షలతో కొత్త రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి భూమి పూజ చేశారు। ఫామ్ చేసి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అన్నారు, హెల్త్ క్యాంప్ అన్నారు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అంటున్నారు। ఒక బ్రహ్మాండంగా ఇప్పుడు చెప్తూ ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఏదైతే ఎడ్యుకేషన్ లో కూడా ఎకనామిక్ గా కూడా హెల్ప్ చేస్తూ ఈ అల్యూమిని తరచుగా కలుస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఉందంటే మీరందరూ ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా। ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ కింద కూర్చున్నప్పుడు 30 lakhs ఏదైతే RNB రోడ్డు ద్వారా కలెక్టర్ గారితో ఆ రోజు మాట్లాడినప్పుడు వాస్తవంగా నా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో నాకు వారసత్వంగా ఇచ్చిన ఆస్తుల్లో నవోదయ కూడా ఒక వారసత్వం। ఇది నేను ఆస్తి అని ఎందుకు అంటున్నానంటే ఇటువంటి జ్ఞాన భాండాగారం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో నేను అందుకే మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే 2014-19లో కూడా ఈ ప్రాంతంలో ఏదైతే హైవే వచ్చిందో ఈ హైవేని ప్రత్యేకంగా ఇటు మంత్రాలయం అదే రకంగా మనకున్నటువంటి ఆదోని దీన్ని ఒక ఇంపార్టెంట్ టాస్క్ గా తీసుకొని ఆ రోజు పూర్తి చేయడం జరిగింది।